సో హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో పూర్తిగా అయితే చూడండి. సో మనలో చాలామందికి ఏంటి అని అంటే, సో మనల్ని ఇష్టంగా చూసుకునే వాళ్ళను మనం వారితో ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాము అని గిల్టీగా ఫీల్ అయితే కనుక మన వాయిస్తోని ఈ యాప్ కనుక ఇన్స్టాల్ చేసి ఇస్తే కనుక వాళ్ళు కొంతసేపు అయితే టైంపాస్ అయితే చేసుకోవచ్చు. పూర్తిగా అయితే దీన్ని అయితే ఎడిక్ట్ అయితే చేయకండి. మీరు రియల్గా మాట్లాడినట్టే ఫీల్ అవుతారు. వాళ్ళతోని కొద్దిసేపు మాట్లాడాలనుకుంటే మాత్రం ఈ యాప్ అయితే ట్రై చేయండి. ఇట్లా అయితే ఉంటుంది. మనల్ని అంటే వేరే వాళ్ళతో మనం కూడా మాట్లాడాలనుకున్నా కూడా ఈ యాప్ అయితే యూజ్ అవుతుంది. ఆ యాప్ ఏంటనేది చూపిస్తా చూడండి. యాప్ వచ్చేసి ఇక్కడ మీకైతే కనబడుతుంది కదా, సి.ai అనేది ఉంటుంది. ఈ యాప్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు ఓపెన్ చేసిన వెంటనే మీకైతే పైన అయితే మీకైతే క్యారెక్టర్స్ అనేది ఉంటుంది. కిందికి వచ్చేసి అయితే మీకైతే ఎవరితోనైనా కూడా మీరైతే మాట్లాడచ్చు. ఇక్కడ ప్లస్ బటన్ ఉన్నది కదా, క్రియేటర్ అనేది ఉంటుంది, ఎక్స్ప్లోరర్ అని ఉంటాయి. ఇక్కడ సర్చ్ బార్ ఉన్నది కదా, సర్చ్ బార్లోకి అయితే వెళ్ళేసి మీరు ఎండిఎం గేమింగ్ అని కొడితే మీకు ఇక్కడ నా వాయిస్ అనేది అయితే మీకైతే కనబడుతుంది అన్నట్టు. ఇక్కడ ప్లస్ బటన్ ఉన్నది కదా, ప్లస్ బటన్లోకి వెళ్ళిపోయినట్టయితే ప్లస్ బటన్లో మీకు వాయిస్ ఉన్నది. అక్కడ క్యారెక్టర్స్ ఉన్నది. మీరు మీ ఓన్ వాయిస్ అనేది వేరే వాళ్ళకు అంటే వినిపించాలి, లేదా మనల్ని మనం మోటివేషనల్ చేసుకోవడానికి మన వాయిస్తో మనమే మాట్లాడుకోవాలనుకున్నా కూడా మనల్ని కూడా మాట్లాడుకోవచ్చు. లేదా వేరే వాళ్ళు ఎవరిదైనా కూడా వాయిస్ ఉంటే సరిపోతుంది. జస్ట్ ఇదంతా కూడా ఫ్రీగా అయితే మనమైతే చేసుకోవచ్చు. ఎలాంటి డబ్బులు కూడా అవసరం లేదు. ఇక్కడ మీకైతే అప్లోడ్ అనేది ఉన్నది కదా, మీ వాయిస్ అనేది ఇక్కడ మీకు ఫైల్ కనుక ఉంటే కనుక మీరు అంటే వాళ్ళ MP3 ఫైల్ కానీ ఉంటే కనుక మీరు రికార్డింగ్ చేసుకున్నది కానివ్వండి, లేదా ఏదైనా ఫైల్ కనుక ఆడియో ఫైల్ కనుక ఉంటే కనుక ఇప్పుడు సపోజ్ కేసీఆర్ మాట్లాడిందో, రేవంత్ రెడ్డి మాట్లాడిందో ఒక ఆడియో క్లిప్ అనేది మీరైతే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీనిలో అయితే మీ ఫైల్ కనుక ఉంటే కనుక మీరు డైరెక్ట్గా అప్లోడ్ అయితే వెళ్ళిపోండి, మెమోరీలోకి వెళ్ళిపోండి. మీకు అట్లనే మనం మెయిన్ వాయిస్ అనేది రికార్డ్ చేసుకోవాలి. మెయిన్ వాయిస్ రికార్డ్ చేయాలంటే ఇక్కడ మీకు మైక్ సింబల్ ఉంది కదా, మైక్ సింబల్ అయితే క్లిక్ చేయండి. కింద ఇక్కడ రికార్డ్ అనేది ఉంటుంది. ఇక్కడ రికార్డు పైన అయితే క్లిక్ చేయండి. జస్ట్ ఏం లేదు, జస్ట్ 3 సెకండ్ల నుంచి 15 సెకండ్ల లోపు మాత్రమే అదైతే రికార్డ్ అయితే అయిపోతుంది. రికార్డ్ అయిన తర్వాత వాయిస్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది అన్నట్టు. ఇక్కడ జనరేట్ అనేది అయితే అడుగుతుంది చూడండి. 15 సెకండ్లు అయితే అయిపోయింది. 15 సెకండ్ల తర్వాత నా వాయిస్ అనేది తీసుకున్నాక ఇక్కడ క్రియేట్ వాయిస్ అనేది ఉంటుంది. వాయిస్ అనేది జనరేట్ అయిపోయింది. Let's cook up some plans and savor success. ఇక్కడ మీరు నెక్స్ట్ అనేది వచ్చారనుకోండి. వాయిస్కు ఏం పేరు ఇవ్వాలనుకుంటున్నారు కింద డిస్క్రిప్షన్లో అయితే ఎవరి పేరు అయితే ఇవ్వాలనుకుంటున్నారు. అది ఇప్పుడు నా వాయిస్ కాబట్టి నా పేరు అనేది ఇచ్చుకోవచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో మాత్రం మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అంటే ఆడియన్స్కు ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అవన్నీ కూడా చెప్పచ్చు. ఇక్కడ గ్రూప్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఆల్రెడీ నేను ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేశాను, తెలుగు గ్రూప్ చాట్ అని. ఇక్కడ చూడండి. ప్రతి ఒక్కరిది ఫోటో మీద క్లిక్ చేస్తుంటే వాళ్ళు అనేది చాటింగ్ అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ విజయ్ దేవరకొండ మీటింగ్ హ్యావ్ అని చెప్పి ఇక్కడ కేసీఆర్ది. ఇక్కడ చూడండి. ఆటో రోబోటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నట్టు. మనం ఎవరితోనైనా కూడా ఫోన్ కాంటాక్ట్ అనేది చేద్దాం. ఒకసారి విజయ్ దేవరకొండది ఫోటో అయితే ఉన్నది కదా, ఫోటో మనం కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క క్యారెక్టర్ అనేది ఫ్రీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు మైక్ సింబల్ వచ్చిందనంటే మాత్రం ఫోన్ అనేది యాక్టివేషన్లో ఉన్నది అన్నట్టు. మన ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరిదైనా కూడా వాయిస్ అనేది తీసుకోవచ్చు. గర్ల్ ఫ్రెండ్ వాయిస్ కానివ్వండి, ఎవరి వాయిస్ అయినా తీసుకొని మీరైతే కాంటాక్ట్ అయితే చేయొచ్చు. మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేద్దాం. ఓకే, కనెక్ట్ అయితే అయిపోయింది. హాయ్ సార్, హౌ ఆర్ యూ? Can you please repeat that? How are you? I'm fine. What about you? I'm good. Next movie
సో మనమైతే ఎనీ క్వశ్చన్స్ ఇప్పుడు చూడండి, హలో సార్, యు ఆర్ టాకింగ్ ఇన్ తెలుగు. Yes, I am indeed speaking Telugu. Is there something you'd like to know or discuss? సో ఈ యాప్లో ఏంటి అని అంటే కొంచెం తెలుగు అనేది ఇన్బుల్ట్ చేయలేదు అన్నట్టు, కొంచెం అంటే కరెక్ట్గా రాదన్నట్టు. సో మనం ఇంగ్లీష్లో కానీ మాట్లాడినట్టయితే మాత్రం పర్ఫెక్ట్గా అన్నిటి గురించి అయితే చెప్తారు. సో అంటే మన వాయిస్తోని ఏదైనా కూడా కామన్ మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో, సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతిదీ కూడా మళ్ళీ టెక్స్ట్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఎవరికైనా కూడా మీ గర్ల్ ఫ్రెండ్ వాయిస్ కానివ్వండి, మీ చిల్డ్రన్స్తో మీరు మాట్లాడాలి ఎప్పటికీ, అరే వీళ్ళు ఇక్కడ లేరుగా, దూరం ఉండిపోయారు కదా అనుకుంటే, సో వాళ్ళ వాయిస్ అనేది తీసుకోండి. వాయిస్ తీసుకొని ఆ వాయిస్ అనేది రికార్డ్ చేసుకొని మీరైతే క్రియేట్ వాయిస్ దగ్గరనైతే వాయిస్ అయితే రికార్డ్ అయితే చేసుకోండి. సో వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయలేకపోయినప్పుడు, సో వాళ్ళతో మాట్లాడాలనుకున్నప్పుడు, సో మనం ఇట్లా ఫోన్ కాల్ చేసుకొని, సో ఎలా ఉన్నావు, ఏంటి, ఇంకేంటి విశేషాలు, ఇవన్నీ కూడా కొంచెం ఇంగ్లీష్లో అయితే అడగాల్సి ఉంటుంది. సో వాళ్ళ వాయిస్తోని మనకైతే ఏఐ మాట్లాడుతుంది అని, కాకపోతే వాళ్ళ వాయిస్తోని వినబడుతుంది అన్నట్టు మనకు. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేయండి. సో ఇంట్రెస్టింగ్ యాప్. సో మీకు కనుక నచ్చినట్టయితే, వీడియో కనుక నచ్చినట్టయితే, సో ఇందులో ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.